మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. లైఫ్లో ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుందన్న. ఆ భయం ఎక్కడి వరకు తీసుకువెళ్తుందనంటే మనిషికి నిజంగా కెరీర్ మీద హోప్ వదిలేసుకోవాల్సినంత పరిస్థితి దాకా వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ డబ్బు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఆ భయం అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. కొంతమంది డబ్బును బై ప్రోడక్ట్గా చూసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా డబ్బుకు సంబంధించినటువంటి భయం డెఫినెట్గా ఒక రోజు క్రియేట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది, దేనికి ఎక్కువ ఏ విధంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక్కసారి పాజ్ చేసి మన జీవితం చూడాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందంటారు? ఎస్ నారాజు, ధైర్యం ఒకే రకం ఉంటుంది, కానీ భయాలు చాలా రకాలు ఉంటాయి. అత్యంత భయంకరమైన భయం, నిజంగా చెప్పాలంటే చాలామంది సఫర్ అయ్యే భయం, ఏ భయం అయితే మన జీవితాల్లో ప్రధాన భాగమై జీవితాలని శాసిస్తుందో అట్లాంటి భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ లాస్. పోగొట్టుకుంటామన్న భయం చాలా భారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ భయం ఏం చేస్తుందంటే ముందుగానే మనం ఏ పని చేయాలన్నా దాన్ని ఆపేస్తుంది. భయం అనేది జనరల్గా జాగ్రత్త పడడానికి ఉపయోగపడాలి, దీన్ని మనం పని చేయడమే ఆపేసేటట్టు ఉండకూడదు. సో ఈ ఫియర్ ఆఫ్ లాస్ అనేది మన దగ్గర ఉన్నది పోతుందేమో, మనం పోగొట్టుకుంటామేమో అన్న భయం చివరికి మేనిఫెస్ట్ అయ్యి ఏంగా మారుతుందంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్. శూన్యం. మనుషులు నా దగ్గర నుంచి పోతారేమో, ఆరోగ్యం నా దగ్గర నుంచి పోతుందేమో, అంటే నేను అనారోగ్యవంతుని అవుతానేమో, నా దగ్గర నుంచి డబ్బు పోతుందేమో, నా లైఫ్లో సత్సంబంధాలు ఉండే బంధువర్గాల్ని పోగొట్టుకుంటానేమో, ప్రేమించే వ్యక్తుల్ని దగ్గరికి వస్తే చాలు పోగొట్టుకుంటానేమో అన్న భయం చాలామందిలో ఉంటుంది. చాలామంది నేను చూశాను ఫ్రెండ్షిప్ చేయడానికి లేదా ప్రేమించడానికి ఎవరినైనా దగ్గరికి చేర్చడానికి కూడా భయం ఏమంటే వీళ్ళు దగ్గర అయితే దూరం అవుతారన్న భయం ముందే వాళ్ళని దూరం పెడుతుంది. సో ఈ ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఆర్థిక జీవితం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనలో ఈ ఫియరు పోగొట్టుకుంటామన్న భయం ఉందో, ఈ భయమే మనల్ని డబ్బుకు కూడా దూరం చేస్తుంది. మనకు తెలియకుండానే ఈ భయాన్ని ప్రతి చోట వ్యక్తీకరిస్తుంటాం. మన నిర్ణయాల్లో కనపడుతూ ఉంటుంది, మన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది, మన ఎమోషన్లో కూడా ఆ భయం ఉంటుంది. భయం వల్ల దూరంగా ఉంటాం. దూరంగా ఉంటే దగ్గరికి రాదు. దగ్గరికి రాకపోతే అదే నువ్వు పొందనిది, నువ్వు పొందాలనుకునేది. ఒకవైపు ఏమో నీకు పొందాలని ఉంటుంది, పొందితే దూరం అవుతుందేమో, పోగొట్టుకుంటానేమో అన్న భయం ఏం చేస్తుందంటే వి ఫియర్ ద లాస్ ఆఫ్ మనీ. నా దగ్గర నేను సంపాదించింది నా దగ్గర గట్టిగా పట్టుకోకపోతే ఉన్నది నేను పోగొట్టుకుంటాను, నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. పైగా వీళ్ళు ఎక్కువ ఏం ఆలోచిస్తుంటారంటే ఎవరితో అయినా మాట్లాడినా ఎందుకో డబ్బు నా దగ్గర ఉంటే నిలబడదయా. జాతకం చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ గురించి చెప్తే నీ చేతిలో డబ్బు నిలబడదయా. అప్పటి నుంచి వాడికి ఫియర్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫియర్ స్టార్ట్ అయిందో ఆ జాతకం నిజమవుతుంది. సో నిజమే అండి, నా చేతిలో ఏది నిలబడదని. నీకు డబ్బు వస్తుందే కానీ నీ దగ్గర నిలబడదు అని చెప్తారు. అంటే ఇది కామన్ విషయం. నిజం చెప్పాలంటే చాలామంది జీవితాల్లో అది జరుగుతూ ఉంటుంది, కాబట్టి అందరూ దాన్ని అన్వయించుకుంటారు నిజమే. సో ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎప్పుడైతే మనం ఈ భయంలో ఉంటామో దాన్ని అందుకే అంటారు సైకాలజిస్టులు, ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ హ్యూమన్ ఫినాన్షియల్ స్ట్రగుల్ ఈజ్ అ ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ. మనిషి ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటి అని సైకాలజిస్ట్ ఏమంటారంటే ప్రధాన కారణం ఆర్థిక కష్టాలకు డబ్బు పోతుందేమో అనే భయమే ప్రధాన కారణం. ఇవన్నీ ఏంటంటే నారాజు మనిషికి ఉన్న భయాలు ఏం చేస్తాయంటే, భయం అంటే అర్థం ఏంటి, దేనికి దూరంగా ఉండాలో చెప్పేది. నిప్పంటే భయం, కత్తి అంటే భయం, కరెంట్ అంటే భయం, నీళ్ళంటే భయం, హైట్స్ అంటే భయం, వీటన్నిటికీ దూరంగా ఉండాలని అర్థం. భయం అంటే దగ్గరికి వెళ్తే ప్రమాదం, దూరంగా ఉండాలి. ఇది దూరం అవుతుందేమో అన్న భయం దూరమే పెడుతుంది. మిమ్మల్ని మీరే దూరం చేసుకుంటారు, అది దూరం అవుతూ పోతుంది. అయితే ఒక ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే, ఇస్ అ డేనియల్ కానెమాన్, ఇస్ అ వెరీ పాపులర్ రైటర్. థింక్ స్లో అండ్ ఫాస్ట్ అనే పుస్తకం చాలా పాపులర్ అయింది. డేనియల్ కానెమాన్ ఈజ్ అ వెరీ పాపులర్ సైకాలజిస్ట్ అండ్ రైటర్. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఆయన ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు, లాస్ అవర్షన్. లాస్ అవర్షన్ ఏంటంటే ఒక విషయాన్ని జీవితంలో పోగొట్టుకుంటే వచ్చే పెయిన్ అంట ఎంత లోతుగా ఎంత తీవ్రంగా ఉంటుందంటే అదే విషయాన్ని పొందినప్పుడు కూడా అంత ఆనందం ఉండదంట. నువ్వు ఇది పోతే నువ్వు ఎంత బాధపడతావు. ప్యూర్ సైకాలజీ సార్, ప్యూర్ సైకాలజీ.
యావరేజ్ లైఫ్ అని కాదు, లైఫ్ 100 years లైఫ్లో పెయిన్కి ఉండేటువంటి ఆ హ్యూమన్ టెండెన్సీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, మనం ఎంత సక్సెస్ చూసినా కూడా దాన్ని మాత్రం ఓవర్కమ్ చేయడం చాలా కష్టం సార్. నిజంగా చాలా కష్టం. సమయంతో సంబంధం లేదు, ఇన్సిడెంట్తో సంబంధం లేదు, ఏదో ఒక టైంలో అది మనకి వెంటాడుతూనే ఉంటుంది. ఆ హాంటింగ్ చాలా తీవ్రమైంది. తీవ్రంగా ఉంటుంది. ఈ హాంటింగ్ ఉండడం వల్ల మనిషి పర్సనాలిటీ, ఆ ఫియర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంది. ఈ అవర్షన్ వల్ల పొందినప్పుడు అంతే ఆనందంగా ఉండడు, పొందినప్పుడు కూడా ఉండగానే పోతుందేమో అన్న భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఈ భయం వెంటాడడం వల్ల, ఆ ఫియర్ ఉండడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. ఎస్, ఈ యాంగ్జైటీ అతని డెసిషన్ మేకింగ్ మీద ప్రభావం ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్ వల్ల హీ విల్ రియల్లీ లూజ్ ద మనీ. ఎస్, ఇది చాలామంది ఆయన చెప్పాడు, బిజినెస్లో, ఇన్వెస్ట్మెంట్స్లో సంపాదించుకోవాలనుకున్న వాళ్ళలో ఈ అవర్షన్ ఉంటుంది. ఈ అవర్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? జనరల్గా నాకు లాసే రాకూడదు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే లాస్ని నేను ఎంతగా యాక్సెప్ట్ చేస్తానంటే సేమ్ ప్రాఫిట్స్ లాగే యాక్సెప్ట్ చేస్తాను. ఇవాళ లాస్ వచ్చిందంటే రేపు ప్రాఫిట్స్ వస్తాయని తెలుసు. అందుకే నేను నారాజ్ జనరల్గా చెప్తుంటాను, ఇఫ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, ప్రిపేర్ దట్ యూ మే విన్ ఆర్ లూజ్. ఇఫ్ యూ వాంట్ టు విన్ ద క్రికెట్, ఇఫ్ యూ వాంట్ టు విన్ ద గేమ్, ప్లే ద గేమ్. ఇఫ్ యూ ప్లే ద గేమ్, you may lose the game. If you lose the game, tomorrow you may win the game. So you have to play the game. If you don't want to lose the game, better don't play the game, watch the game. బా. సో ఆట ఆడినప్పుడు నువ్వు ఓడిపోకూడదని ఎప్పుడని అనుకొని నువ్వు ఆడతావో అది అసంభవం. నువ్వు గెలిస్తే ఓడతావు, ఓడితే ఖచ్చితంగా గెలుస్తావు. కానీ గెలుస్తానన్న నమ్మకంతో ఆడు. అసలు ఓడకూడదంటే ఆడకపోవడమే మంచిది. బెటర్ వాచ్. సో మీరు డబ్బు సంపాదనలో ఉంటే, డబ్బు సంపాదించాలన్నా, ఏదైనా జీవితంలో ఆహ్వానించాలని అనుకున్నా, పోతుందేమో అన్న భయాన్ని కాకుండా వస్తుందేమో అన్న ధైర్యాన్ని ఎప్పుడు కలిగి ఉంటారో అది మీ డెసిషన్ మీద, పర్సనాలిటీ మీద స్పష్టంగా దాని ప్రభావం ఉంటుంది. ఈ విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ వీ హ్యావ్. దిస్ ఈజ్ అ నెగటివ్ ఎమోషన్ వీ హ్యావ్ ఫర్ ద మనీ. దాని నుంచి మనం బయటపడాలంటే లెట్స్ అండర్స్టాండ్, ఆప్టిమిస్ట్ పీపుల్ ఫియర్ ద ఐడియా ఆఫ్ ఫియరింగ్. అసలు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళంట నాకు భయం వేస్తుందేమో అని భయపడతారంట, భయం రాకూడదని. ఎందుకంటే ఒక్కసారి భయం ఎంటర్ అయిందంటే ఓటమి వచ్చేసినట్టే లెక్క. సో చాలామంది ఆటగాళ్ళు కానీ, ఒక కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే భయం అనేది నా మైండ్లోకి రాకూడదని ఆలోచిస్తారు. ఒక్కసారి భయం వచ్చిందంటే ఆ భయం పెరిగి పెద్దదై తన ఆట మీద ఆ ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే నాగరాజు, ఒక ప్రశాంతమైన చిత్రం నువ్వు చూడాలి. ఆ ప్రశాంతతలో నువ్వు పొందాలనుకున్నది ఎట్లా పొందాలంటే ఈ బొమ్మ చూస్తే నీకు తెలుస్తుంది. బా. విజువలైజేషన్ 2.0 మనిషికి స్వేచ్ఛను ప్రసాదించేది, ధైర్యాన్ని ప్రసాదించేది, అబండెన్స్, సమృద్ధిని ప్రసాదించినప్పుడు సముద్రంలో నీళ్లు ఇట్లా చేతులతో దోశలు పడితే వచ్చి దోశలతో అలా దోశల్లో పడతాయి. మళ్ళీ ఆ నీళ్లు వెనక్కిపోతే అరే నీళ్లు పోయినాయి అనే భయం ఉండదు. ఎందుకంటే ఇంత మహాసముద్రంలో చేతిలోంచి నీళ్లు పోయినా మళ్ళీ ఎన్ని నీళ్ళైనా మనం తోడుకోవచ్చు అన్న ధైర్యం ఉంటుంది. అది విజువలైజేషన్ అంటే. ఆ టూల్ని మనం ఉపయోగించి ఈ భయం నుంచి బయటపడి మన ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది అటెండ్ అయిన వాళ్ళకి ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలో, డబ్బును చూసిన ప్రతిసారి ఎలా ప్రేమించాలో, భయపడకూడదో తెలుసుకోవచ్చు. నాకు లిటరల్లీ మీరు నాకు పర్సనల్ కౌన్సిలింగ్ చేసినట్టుంది సార్. యాక్చువల్గా నేను మా మిస్సెస్కి మాట ఇచ్చాను అనమాట, ఇల్లు తీసుకుంటానని చెప్పేసి. తను ఒక అసెట్ చూశారు, చూస్తే బాగుంది అనిపించింది. జస్ట్ మీకు దీని బిఫోర్ నేను అక్కడికే వెళ్ళొచ్చాను. అయితే కొంచెం లోపల చిన్న ఫియర్ అనిపించింది. వీడియో చూసిన తర్వాత నాకు గట్ ఫీలింగ్ కింద మారింది అది. ఇదేదో నా కోసం టాపిక్ మీరు చేసినట్టుంది. నిన్న మాట్లాడుతుంటే విన్నాను. మేము చాలా చూసాం కానీ ఎందుకో మా ఆవిడికి కూడా అదే నచ్చింది. ఇంక సరే మన బడ్జెట్లో కాదు కదా అని ఆలోచించుకునే టైంలో ఏంటని ఆలోచిస్తున్నాను. నేనే కొంచెం హరీబరీగా ఉన్నాను. బట్ ఈ వీడియో మాత్రం నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. నేను ఇప్పుడే ఇంకోటి చెప్పను నాలెడ్జ్. కరెక్ట్గా 3 నెలలు 4 నెలల తర్వాత నువ్వు ఒక వీడియో చేస్తావు. సరే ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఎంత మంచి పని చేశానో నాకు ఈరోజు తెలుస్తూ ఉంది అని అనకపోతే చూడు, ఈ వీడియో మళ్ళీ వేద్దాం. మేబీ సార్, మేబీగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీని గట్ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ వచ్చింది.
ఇంకొక లెవెల్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంటెంట్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.